తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పండుగ జరుగుతుంటే ఒక తాండాలో మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ కూడా అధికారుల వేధింపులతో అక్కడ ఇల్లు కట్టలేనటువంటి దుస్థితి ఆ తాండాలో నెలకొంది. ఇది ఎక్కడో కాదు, మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం షేక్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దాడి తాండావాసుల పరిస్థితి ఇది. ఒకవైపు రాష్ట్ర సర్కారు, ఆదివాసీలు, చెంచులు, గిరిజనులందరూ కూడా రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్లాలనేటటువంటి లక్ష్యంతో వారందరికీ వ్యవసాయం చేసుకునేందుకు అటవీ భూములన్నింటినీ కూడా వారికి వ్యవసాయానికి అనుగుణంగా వారికి పట్టాలు ఇవ్వడం కావచ్చు, అక్కడ సోలార్ ఆధారిత పంటలు పండించుకునేటటువంటి అవకాశాన్ని, వెసులుబాటును కల్పిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ తాండాలో మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ కూడా అటవీ అధికారులు ఇక్కడికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టరాదంటూ కూడా ఈ తాండావాసుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ తాండాకు వచ్చాము. ఏదైతే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి తాండాలో ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చేసి వీరు ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుపుతున్నటువంటి సందర్భంలో వీరందరినీ కూడా అడ్డుకున్నట్టుగా ఈ తాండావాసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో గత 70 సంవత్సరాలుగా వీరంతా కూడా ఇదే తాండాలో ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఇళ్ళన్నీ కూడా పాతపడ్డాయి, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి సొంతింటి కళ ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా పక్కా ఇంటి కళ నెరవేరుతుందంటూ కూడా ఆశలు వారందరి లోపల చిగురించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంటి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఇల్లు కడుతున్నటువంటి సందర్భంలో ఫారెస్ట్ అధికారులు వచ్చేసి ఈ రకంగా పూర్తిగా ఈ గోడను ధ్వంసం చేసి వారందరినీ కూడా బెదిరించి వెళ్ళినట్టుగా కూడా తాండావాసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అటవీ భూములు కాబట్టి ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపట్టరాదంటూ కూడా వారందరికీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తాండావాసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజానికి ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అయినా, ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ అయితే వీరిని ఇక్కడ నుంచి ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఒకవేళ ఖాళీ చేయించాల్సి వస్తే మరి ప్రత్యామ్నాయంగా వీరికి ఏదో చూపించాలి కదా. మరి దీనిపై ఎందుకు పాలకులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? అసలు వీరు నిజానికి ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు, వీరి దగ్గర ఎలాంటి పత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? నమస్తే సార్, మేము దగ్గర మాకు తాత ముత్తాతల నుంచి ఉన్నాం సార్. మేము దగ్గర ఒక 100 years అవుతుంది. ఇక మేము ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్, మేము కట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్ ఫారెస్ట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్ బీటీ మేడం. ఇంకోటి సార్, మాకేముందంటే ఎలాంటి ఆధారం లేదు సార్. మేము బొంబాయి పూనా చేసుకొని కూలీనాలి చేసుకొని నేను మేస్త్రి పని చేస్తా సార్. నేను ఇక్కడనే బతుకుతేరు జీవనయాత్ర సాగిస్తున్నాము. కానీ ఈ మధ్య కాలంలో మాకు ఎలాంటి సహకారం లేకుండా చాలా అంటే చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు సార్. ఇక మాకు ఎవరు తోచక ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఈ చెట్లు పట్టుకొని పోయే పరిస్థితి అయిపోయింది సార్. మాకు ఇక్కడ బోర్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఆల్రెడీ మేము ట్యాక్స్ కడుతున్నాం సార్, రోడ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాడి తండా అని గ్రామ పంచాయతీలో కూడా ఉన్నాం సార్. కానీ మాకు ఏమైంది సార్ అంటే ఎలాంటి జీవన ఆధారం లేకుండా చేసేస్తారు, చాలా టార్చర్ పెడుతున్నారు సార్ మాకు. ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎలాంటి ఏమైనా సరే ఇప్పుడు ఇల్లు వచ్చింది, మాకు సహకారం ఇవ్వాలి, న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఈ తండా మొత్తంలో? ఎంతమంది జనాలు 150 members అట్లా ఉంటారు సార్. చిన్న పెద్ద ఇక పిల్లలు కాకుండానే పెద్దోళ్ళంతా ఉంటారు సార్. 150 members ఉంటారు. ఎమ్మెల్యే సార్ కూడా ఇక్కడ వచ్చి చూడడం జరిగింది, మాకు చూసే ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు వల్ల అబ్జెక్షన్ అవుతున్నది ఏం కాదు సార్. మాకు పొలం దున్నుతుంటే కూడా మాకు పొలాల కాడ వచ్చి కూడా ఆపుతున్నారు సార్. మా తాత ముత్తాతల నుంచి పొలాలు చేస్తున్నాం. ఇప్పుడు మా అవ్వ వాళ్ళు ఉన్నారు సార్, చాలా దగ్గర 80-90 ఏళ్ళ వయసు ఉంది వాళ్ళకు. ఇప్పుడు మేము పిల్లలం అక్కడిక్కడ ఉంటాము. ఇక మాకు వాటర్ ప్రాబ్లం ఉంది సార్, రోడ్ ప్రాబ్లం, ఇప్పుడు ఇల్లు కూడా చాలా ప్రాబ్లం అయింది, ఇల్లు కట్టుకోవద్దని అంటున్నారు సార్. అబ్జెక్షన్ చేస్తారు సార్ మాకు. ఇక్కడ మీకు సంబంధించినటువంటి పాస్ పుస్తకం ఇక్కడ ఒకటి ఉంది నా చేతిలో. ఇక్కడ చూసుకున్నట్టయితే సర్వే నెంబర్ 783/A 1 ఎకరా 2 గుంటల భూమి పట్టా ఉంది. మళ్ళీ మరో సర్వే నెంబర్లో 1 ఎకరా 18 గుంటల భూమి లావని పట్టా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఈ ఇళ్ల స్థలం కావచ్చు, మీరు చేసేటటువంటి వ్యవసాయ స్థలం అంతా కూడా పట్టా భూమి, లావని పట్టానా? ఇప్పుడు పట్టా భూమి సార్. మేము ఇల్లు కట్టుకునేది అయితే పట్టానే సార్, ఇది పట్టా సార్. ఇప్పుడు లావని పట్టా కూడా మాకు పక్కన ఇచ్చిరు సార్. కానీ ఇప్పుడు మేము ఎవరు దున్నుతలేం దానికి ఫారెస్ట్ అని చెప్పి అది ఆబ్జెక్షన్ చేసిరు వాళ్ళు. ఈ ఇయర్ నుంచి మేము దున్నుతున్నాం, చేస్తున్నాం సార్. మా తాత ముత్తాతల నుంచి చేసినాం. మేము ల్యాండ్ అయితే ఎటు పరిస్థితుల్లో ఎటు లేదు, మేము చేస్తాం. మేము మా బతుకుతేరు అదే ఉంది.
మేము అయితే మేము తింటాం సార్ అని చెప్పి మేము వేసుకుంటున్నాం సార్. ఇక మాకు ఎక్కడ పోయి ఇప్పుడు పాస్బుక్లు ఉన్నాయి, అన్ని లీగల్గా ఉన్నాయి సార్. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పార్టీ పరంగా కూడా వాళ్ళు వీళ్ళు చెప్పి నేర్పించి ఏమైనా చేసిరా అప్పటి నుంచి అయితే లేకుండే సార్ మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మాకు ఒక ఇల్లు ఇచ్చిరు. ఆ ఇల్లు వలన మాకు మొత్తానికి నైట్ డే వస్తారు సార్ వాళ్ళు. పగులు నైట్ ఏమన్నా చెప్తే మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనియారా మీరు ఎవరు మాకు ఆపేటోళ్ళు, మేము చేస్తాం అని చెప్పి వీడియోస్ ఫొటోస్ మా ఇంటి వరకు కూడా వచ్చారు సార్. అంటే నేను అడగడం కూడా జరిగింది, మేడం మీరు ఫారెస్ట్ వాళ్ళు కదా, ఫారెస్ట్ రోడ్ మీద నుంచి మీరు వచ్చి ఏమైనా ఫైర్ అవి చేసుకొని పోవాలి కదా, మీరు ఇంటి వరకు వచ్చి పాస్బుక్లు తీసుకొని చూసేంత మీకు ఎవరు ఇచ్చారు మేడం అధికారం అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. అయినా సరే మేము తెగించి మళ్ళీ కలెక్టర్ మేడం దగ్గర కూడా మా తండవాసులు మేము అందరం కలిసి వెళ్ళి మా ఫిర్యాదు ఇచ్చినాము. మేడంకి రిక్వెస్ట్ చేసినాం, మేడం మేము ఏం చేయాలి, కలెక్టర్ మేడం ద్వారా ఇది ఎమ్మెల్యే సార్ వచ్చి పోతాం మాట్లాడతామంటే సరే బాబు మేము చేసే ప్రయత్నం చేస్తాం, డిఓపో సార్కి ఒక లెటర్ పంపిస్తాం, ఇంకోటి మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా అధికారులకు మేము సూచిస్తాము, మీరు నిశ్చింతంగా ఉండండి మీకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది. అయినా సరే మమ్మల్ని ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు సార్. నేను దగ్గర 2 months అవుతుంది సార్ ఇల్లు ఆపేసి, 2 months అవుతుంది. ఇల్లు ఇచ్చినాక మాకు లాస్ట్ విడతకు వచ్చింది. చిన్నాయపల్లి అనే గ్రామంకి పైలట్ ప్రాజెక్ట్లో ఫస్ట్ వచ్చింది, మాకు లాస్ట్ విడతలో వచ్చింది. అది వచ్చింది సార్, ఇల్లు అయితే నాకే వచ్చింది. ఇక నాకు ఇట్లా ఇబ్బంది ఉంది సార్, ఏమైనా చేయాలి మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, మొత్తానికి తాండాలో ప్రస్తుతానికి ఒక ఇల్లు మంజూరైంది. ఎంతమంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నారు? ఇంకా ఎన్ని ఇండ్లు మంజూరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకో 4 ఇండ్లు మంజూరు కావాల్సి ఉన్నది. సో అది ప్రస్తుతానికైతే ఒకటే అయ్యింది. దానికి ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. సో దీనికి ఏదైనా మీరు న్యాయం చేయగలరని మీకు కోరినాం. అంటే ఏంటి వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి? వాళ్ళు ఎందుకు కన్స్ట్రక్షన్ మాత్రమే ఆపాలంటున్నారా, లేకపోతే మీరు ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళమంటున్నారా, లేదంటే వ్యవసాయం కూడా చేసుకోవద్దంటున్నారా? ఏం చెప్తున్నారు? ఇంతకుముందు అయితే వ్యవసాయం చేసినప్పుడు అయితే వ్యవసాయం ఇట్లా చేయొద్దు, ఫస్ట్ సర్వే పెట్టుకోవాలి, సర్వే పెట్టుకున్న తర్వాత చేసుకోవాలన్నారు. అంటే మా తాత వాళ్ళ నుంచి ఆ జనరేషన్ నుంచి అయితే ఎప్పుడు వాళ్ళు ఆబ్జెక్షన్ చేయలేరు, మేము ఎక్కడికి వెళ్ళలేము. సో ఈ గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఇండ్ల పరిస్థితి వస్తే పాత ఇండ్లు ఏవి ఉన్నాయో అందుట్లోనే ఉండాలి, కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవద్దని చెప్పడం జరిగింది. సో అంటే ఇదంతా కూడా ఎక్కడైనా సరే ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందో అదంతా బౌండరీ ఫినిషింగ్ చేసుకుని అక్కడ పూర్తిగా వారి హద్దులు పాతుకుంటారు. ఇక్కడ మీ తాండా సరౌండింగ్స్లో తాండా మొత్తం కూడా ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నట్టు హద్దులు పాతారా, ఫారెస్ట్కి వెలుపల ఉన్నట్టే ఉందా? ఫారెస్ట్కి వెలుపల ఉన్నట్టే ఉంది, బట్ ఇక్కడైతే ఏం లేదు మాకు. అప్పటి నుంచి చెప్పలేరు, ఇప్పుడు ఇట ఏం చెప్పలేరు. ఫారెస్ట్ హద్దు అనేది వాళ్ళది ఎక్కడ లేదు. సో గత మా తాత వాళ్ళ నుంచి 100 years నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తారు. మేము చిన్నప్పటి నుంచి గిట్ట చూసాము, ఎవరు వచ్చి ఆబ్జెక్షన్ చేయలేరు. గత 2 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం జరుగుతుంది మా తాండాలో అయితే. సో ఇది తాండావాసుల దగ్గర ఒకటి ఆ సర్టిఫికేట్ని కూడా చూపిస్తున్నారు. 1955 సంవత్సరంకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇది నిజాం కాలంకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లా అనిపిస్తుంది, ఎందుకంటే పూర్తిగా ఉర్దూలో ఇదంతా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ హైదరాబాద్ అనేది. సో ఆనాటి నుంచి కూడా ఈ తాండావాసులంతా కూడా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దాదాపుగా 70 ఏళ్ల పైచిలుకు నుంచి కూడా తరతరాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫారెస్ట్ అధికారులంతా వచ్చి ఇక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టరాదంటూ కూడా అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ ఫారెస్ట్ అధికారులు వచ్చి ప్రధానంగా మీకు చెప్పే అంశం ఏంటి? ఫారెస్ట్ వాళ్ళు మాకు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు మీ కొత్త కన్స్ట్రక్షన్ చేయరాదని చెప్తారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి ఒకవేళ నిజంగానే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకపోతే మీకు జరిగేటటువంటి ఇబ్బంది ఏంటి? పొలాలు గిట్ట దున్నితే పొలాలు గిట్ట దున్నొద్దు, ఎందుకు దున్నుతుండ్రు, సర్వే చేసుకోవాలంటుండ్రు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్ జరపకపోతే, కొత్త ఇల్లు కట్టుకోకపోతే ఉన్న ఇళ్లలో ఉండడానికి మీకు సరిపడా స్థలం ఉందా? మీ కుటుంబం అంతా కూడా ఇళ్లలో అడ్జస్ట్ కాగలుగుతున్నారా? అడ్జస్ట్ కావటం లేదు. అడ్జస్ట్ కావాలంటే ఇల్లు అయితే కావాలి కదా, మాకు ఇల్లు కంపల్సరీ కావాలి. మరి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మాకు అబ్జెక్షన్ ఎందుకు చేశారు? అదొకటే మాకు ప్రాబ్లం చాలా అయితే. ఇదంతా కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రసీదులా, అంటే ఇంటి ట్యాక్స్కి సంబంధించి. సో ఇక్కడ చూస్తున్నాం వీరి దగ్గర పట్టుకో ఇట్లా హౌస్ ట్యాక్స్కి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయం షేక్పల్లికి వీరు హౌస్ ట్యాక్స్ కూడా రెగ్యులర్గా కడుతున్నటువంటి ఈ రసీదులు కూడా మనకు చూపిస్తున్నారు. పూర్తిగా కొన్ని ఏళ్ల తరబడి కూడా ఇక్కడే ప్రజావానికి కూడా వీరు వెళ్ళినట్టుగా ఇక్కడ కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి ఈ రిసీట్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.
ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి మంజూరు పత్రం ఇవన్నీ కూడా వీరి దగ్గర ఉన్నాయి. అన్ని రకాల మా దగ్గర పత్రాలు ఉన్నాయి. తరతరాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాము. రాను రాను మా సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది కాబట్టి ఈ ఇళ్లలో అడ్జస్ట్ కాలేకపోతున్నాము. కొత్త ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలంటూ కూడా గతం నుంచి వీరంతా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నటువంటి క్రమంలో ఇల్లు కట్టుకుందాం, మంజూరైనటువంటి ఇల్లు నిర్మించుకుందామంటే అటవీ శాఖ అధికారులు వచ్చి ఆపేస్తున్నారు అంటున్నారు. అమ్మ చెప్పండి, ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? నానా దినాలే మేము పుట్టేళ్ళేమో అప్పుడు తోటి చేస్తున్నాం సారు. మా మా మామ నా మనిషి ముందు పెద్ద మనిషి ఉండే మా మామ, ఆయన ఎప్పుడు చేసిండో మాకు తెలియదు. అసలు ఆడ ఈడ పోతే పాస్బుక్లు, మాకు ఆధార్ కార్డులు, మాకు రైతు బంధు, లోన్లు గిట్లా అంతా భూమి మీద 10 ఎకరా భూమి మన నలుగురికి ఉండదు అన్నదమ్ములకు. ఇది అయితే చాలా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కొడుకుకు మా నీళ్ళ తకలీఫ్ ఉంటే కూడా ఏం బోర్ ఇక్కడ ఉండే అది కూడా కొట్టాం. బోర్ వచ్చింది, కలెక్టర్ రాసి ఇచ్చినాడు, అయితే కూడా వీళ్ళు సార్ అలా వీళ్ళు కట్టవద్దు అంటున్నారు. చాలా మంది వస్తారు సార్, ఆఫీసర్లు వస్తారు మా దగ్గరకు వస్తారు, ఆఫీసర్లు అడుగుతారు మీకు ఏం ఇబ్బంది ఉన్నా మేము ఉన్నామని అంటారు. కానీ హామీలు ఇచ్చే తప్ప ఎవరు మాకు పట్టించుకోరు సార్. మాకు ఒక్కటి చెప్పాలంటే నిజంగా మరీ ఆయన పేరు ఎందుకు తీసుకుంటున్నా అంటే నవాజ్ భాయ్ అని ఫస్ట్ వార్డ్ మెంబర్ ఆయన మమ్మల్ని నైట్ పగులు ఏదైనా సరే సార్ మాకు అన్ని సహకారం ఆయన అందిస్తున్నాడు. ఇలా ఆయన భగవంతుడు మంచిగా పెట్టని మా ఏంటంటే మా రిక్వెస్ట్ ఒకటే ప్రభుత్వం నుంచి. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నది, ప్రతి ఒక్కరికి గిరిజనులు ఏడైనా అడవికి మేము కాపాడుతున్నాం సార్. మేము అడవి నరుకుతలేము, ఉసుక రవాణా చేస్తలేము, ఎలాంటి గుట్ట తవ్వుతలేము. ఇంకా మా దగ్గర నుంచి వచ్చి మేము ఏమైనా అమ్ముతుంటే అక్రమ ఏమైనా చేస్తుంటే మాకు చర్యలు మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మేము ఇల్లు కట్టుకొని మా జీవనయాత్ర సాగిస్తున్నాం కాబట్టి మేము ఒక అప్పు సప్పు తెచ్చి ఇప్పుడు దగ్గర ఒక 4 lakhs వరకు నేను బేస్మెంట్కి కట్టేసిన సార్. ఒక్క బిల్ కూడా నాకు రాలేదు. మా చిన్న పిల్లలు ఉన్నారు సార్, మా భార్య ఉంది. మా బాధ నిజంగా చెప్పుకోవాలంటే చాలా బాధ ఉంది సార్. మా పరిస్థితి ఎట్లా ఉందంటే నేను కిరాయికి బతుకుతున్నా సార్. ఏం చేయాలి మేము, ఏడ ఉండాలి మేము, ఆ పరిస్థితి వచ్చింది మాకు. చాలా ఘోరం పరిస్థితి. నేను ఇప్పుడు మమదాబాద్లో కిరాయి కడుతున్నా సార్, 4000 మంత్లీ 4000 కడుతున్నా. ఆ హౌస్ చూసి మాకు ఎమ్మెల్యే సార్ ఇల్లు ఇచ్చిండు. మేము ఏడా బతకాలి, ఆ చిన్న పిల్లలను తీసుకొని ఏడుకోవాలి సార్. మేము ఖాళీ చేసుకొని పోండి అంటారు. మాకు నైట్ పగలు ఇబ్బంది పెడతారు. ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంది బాధ. ఒకవేళ నిజంగానే ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేసి వెళ్ళినట్టయితే మీ పరిస్థితి ఏంది? మీకు ఏమైనా ఆల్టర్నేట్ ఇక్కడ కాకుండా ఇంకేదైనా సోర్స్ మాకు చూపియాలి సార్, జీవనయాత్ర చూపియాలి. ఏడైనా ఒక ల్యాండ్ ఇవ్వాలి. మాకు ఈడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అందిస్తే మేము అక్కడ పోతాం. మేము ఈడనే ఉంటాము, మేము కబ్జా చేస్తాం అంటలేం. మాకు వేరే తాన మీరు ప్రభుత్వం నుంచి ఏడ కూర్చుని పెడతారో ఆడ కూర్చుని పెట్టండి. మాకు ఇల్లు ఉన్నట్ల ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు 150 మంది జనాభా ఉన్నారు, ఓట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. టోటల్గా మేము గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ షేక్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. దాడితండ అని ఆల్రెడీ గ్రామ ఖండంకి ఉంది. ఆ విధంగా మీరు తీసుకుపోయి ఇప్పుడు మాకు ఇంటి నుంచి తీసుకుపోయి ఏడ పెడతారో ఆడ చూపియండి. మాకు జీవనయాత్ర చూపియండి. మీరు ఏడ అంటే ఆడికి పోతాం. మేము పోమంటలేం మేము, కానీ మాకు న్యాయం జరగాలి. ఇది ఇక్కడ దాదాపుగా దాడి తాండా అనేది గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ తాండాను ఒకసారి పరిశీలించినట్టయితే తాండాకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే సోలార్ కనెక్షన్తో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ పక్కనే మరొక మిషన్ భగీరథకు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ ఉంది. ఈ తాండాకు రాకపోకల కోసం దాదాపుగా 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి సీసీ రోడ్డు కూడా ఉంది. పూర్తిగా విద్యుత్ సౌకర్యార్థము కరెంటు పోల్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అన్ని రకాలుగా తాండా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఇళ్ల నిర్మాణం చేసుకునేందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఇంటి నిర్మాణం చేసుకోవద్దంటున్నారు. క్రమంగా మా సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు 150 మందికి చేరింది. ఉన్న ఈ ఇళ్లలో ఆ 150 మంది ఉండలేకపోతున్నాం కాబట్టి కొత్త ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నాము. ఆ ఇల్లు వచ్చిందనేటటువంటి ఆనందంతో ఇల్లు నిర్మాణం చేసుకుందామంటే ఇప్పుడు అటవీ శాఖ అధికారుల ఇబ్బందులు, అధికారులు చేసేటటువంటి బెదిరింపులతో ఇంటి నిర్మాణం చేసుకోలేకపోతున్నాం. అసలు మా ఇల్లు నిర్మాణం ఆపేసిర్రు. ఇప్పుడు రేపు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే మా పరిస్థితి ఏంటి? ఈ తాండాను ఖాళీ చేయమంటే మేము ఎక్కడ బతకాలి అనేది ఈ తాండా వాసులు చేస్తున్నటువంటి ప్రశ్న. అమ్మ చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? ఇప్పుడు అటవీ శాఖ అధికారులు మీకు ఏమని బెదిరింపులు చేస్తున్నారు? సార్ మేము ఇక్కడ ఉండి 100 years అవుతుంది. నాకేమో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మా అత్తమ్మకి 5 పిల్లలు, మా ఆడపిల్లలు ఉన్నారు 3. మా ఫ్యామిలీ ఏమో పెద్దది సార్. మా ఫ్యామిలీ ఆ ఇంట్లో ఒకటే ఇంట్లో ఉండలేకపోతున్నాం. మేము ఇన్ని రోజుల నుంచి రెంట్తో ఉన్నాం. అందుకోసమే మాకు ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు. ఇచ్చినందుకు ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందామని చేస్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆపుతురు. ఆపొద్దు, ఎందుకు ఆపుతారు? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మరి మాకు
జీవన ఆధారం చూపేయండి మేము వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ కట్ట ఇవ్వాలి మాకు. మేమేంటే ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే బతుకుతున్నాం, ఇక్కడనే చేస్తాం. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. గుడిసెలో బతకాలంటే మాతోని కాదు. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి కలిసి మా పిల్లలు చనిపోతారని మేము రెంట్తో ఉంటున్నాం. మాకు ఇల్లు కట్టే ఛాన్స్ ఇవ్వాలి. మేము ఇక్కడనే ఉంటాం, లేదా ఇక్కడ ఉండొద్దు, ఇది ఫారెస్ట్ అని చెప్తే మాకు ఎక్కడన్నా జీవన ఆధారం చూపెట్టాలి. మా అత్తమ్మ సార్, మా అత్తమ్మకి 5 పిల్లలు, మా ఆడపిల్లలు ఉన్నారు. మేము ఆ చిన్న చిన్న ఇంట్లో వండుకోలేము, చేయలేము అని మేము చెప్తున్నాం సార్. మాకైతే కంపల్సరీ ఇల్లు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. సో ఇది ఈ తాండా ఏర్పాటైనప్పుడు కొంత జనాభా తక్కువగానే ఉంది. అప్పుడు కొన్ని ఇండ్లు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. కానీ క్రమంగా జనాభా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఎదురవుతున్నట్టుగా ఈ తాండా వాసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మేము ఇక్కడ తాండాలో ఉంటూ ఎక్కడా కూడా అటవీ సంపదను దోచుకోవట్లేదు, ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు జరపట్లేదు. అలాంటిది ఏదైనా ఉంటే మాపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. కానీ మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం గడుపుతున్నాము. మా తాత ముత్తాతల నుంచి కూడా తరతరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉండడానికి ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటామనేది మా బాధ. అయినప్పటికీ కూడా అధికారులు వచ్చి ఇంటి నిర్మాణం చేసుకోవద్దంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి, ఎందుకు ఇల్లు నిర్మాణం చేసుకోవద్దు? ఎందుకంటే ఈ తాండాకు ఇప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, ఇంకొక 4 ఇండ్లు కూడా మంజూరు అయ్యేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ విడతలో అవన్నీ కూడా మంజూరు చేస్తామంటూ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినట్టుగా ఈ తాండావాసులు చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ మరి ఇన్ని ఇండ్లు మంజూరు అయినప్పుడు ఇదంతా కూడా నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది, పిల్లా పాపలతో ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వారిని ఇల్లు నిర్మాణం చేసుకోవద్దంటే పొమ్మనలేక పొగ పెడుతున్నారా అనేది ఈ తాండావాసుల్లో కలుగుతున్నటువంటి అనుమానం. దాదాపుగా 12 ఎకరాల భూమి ఉంది, అందులో పట్టా భూమి ఉంది, లావాని పట్టా ఉంది, అసైన్డ్ భూమి ఉంది. సో పట్టా భూమిలోనే, పట్టా ప్రాంతంలోనే ఈ తాండా, ఈ ఇల్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇంటి ట్యాక్సులు కడుతున్నాము. ఇదంతా కూడా రికార్డులలో కూడా తాండాగా ఉంది. అయినప్పటికీ కూడా అటవీ అధికారులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మమ్మల్ని ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకొని ఇవ్వాలి. మా పిల్ల పాపలతో మేమంతా ఇక్కడే ఉండాలి అంటే మాకు ఇళ్ళ నిర్మాణం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వీరంతా కోరుతున్నటువంటి పరిస్థితి. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వీరి సమస్యను తీసుకెళ్లారు. కలెక్టర్ గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడతామనేటటువంటి హామీ ఇచ్చారంటూ కూడా తాండావాసులు చెప్పుకొస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాము, మేము పూర్తిగా ఇక్కడ నుంచి మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ బతకాలి, ఒకవేళ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక మాకు ఉండడానికి నివాసము, చేసుకోవడానికి వ్యవసాయానికి తగిన భూమిని చూపించినట్టయితే అలాగైనా మేము వెళ్ళడానికి సిద్ధమే. కానీ ఉన్నట్టుండి ఇల్లు నిర్మాణం చేసుకొని ఇవ్వకుండా, పంటలు పండించుకోకుండా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే మేము ఎలా బతకాలనేది తాండావాసులు చేస్తున్నటువంటి ప్రశ్న. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.